2014 నుండి 2023 వరకు బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చిందో కేటీఆర్ చెప్పాలని అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ఎన్నో ఆశలతో తెలంగాణ సాధించుకుంటే యువతను ప్రజలను మోసం చేసింది మీరు కదా అని ప్రశ్నించారు. తమ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు ఇప్పటికే 4 హామీలు నెరవేర్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాల విషయంలో ఇంకా టెండర్లే పూర్తి కాలేదు, అప్పుడే విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీకి మాట్లాడే అర్హత లేదంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో మా ఇన్పుట్ ఎడిటర్ రాములు ఫేస్ టు ఫేస్. ప్రజాపాలన పేరుతో కనివిని ఎరగని రీతిలో సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోతామని చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే బీఆర్ఎస్ మాత్రం అలవిగాని హామీలు ఇచ్చి అడ్డగోలుగా అధికారంలోకి వచ్చిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈ విషయాలపై మాట్లాడడానికి మనతో సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు ప్రజాపాలన పేరుతో మీరేమో పెద్ద ఎత్తున కనివిని రీతిలో పథకాలు అమలు చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా కూడా మరికొంత కొత్త స్కీములకు కూడా మీరు దారితీస్తూ ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం పదే పదే మిమ్మల్ని వరుస విమర్శలు చేస్తూ ఉంది. తాజాగా కేటీఆర్ కూడా ఇందిరా పార్క్ ధర్నాలో కూడా ఆటో కార్మికుల విషయం కానీ ఇతర విషయాల్లో కూడా విమర్శలు చేస్తూ ఉంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు కేటీఆర్కు టీఆర్ఎస్ పార్టీ ఒక ప్రశ్నార్థకమైన పార్టీ అయిపోయింది. వాళ్ళ పార్టీలో వాళ్ళకి ఐక్యత లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యురాలే బయటికి వెళ్ళి వాళ్ళ మీద తీవ్రమైన ఆరోపణలు చేస్తే జవాబు చెప్పుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో పట్ల సాధ్యంగానే హామీలు ఏమి ఇచ్చినామని మేము అంటున్నాం. ఇలా సాధ్యంగానే హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి మేమే రాజులం మేమే మంత్రులం అని చెప్పి 2014 నుంచి 2023 వరకు పరిపాలించింది వారు చెప్పినటువంటి పేదవాళ్ళకి సంబంధించిన ఏ సంక్షేమ కార్యక్రమాన్ని కానీ పేదవాళ్ళకి ఇచ్చినటువంటి మాట కానీ ఏది అమలు చేయలేదు. వాళ్ళ హయాంలో వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టి కూడా అమలు చేయలేవారు. మరి వారు చెప్పిన మాట అమలు చేయనటువంటి పరిస్థితుల్లో పట్ల ఈరోజు ప్రజలు మార్పు కోరుకొని గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చి ఈరోజు మాలాంటి సామాన్య కార్యకర్త శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ఏదైతే అర్హత ఉన్న వారికి రేషన్ కార్డులు ఇచ్చినాం, రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇచ్చినాం, 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చినాం, ఇందిరమ్మ ఇంటికల ఆ రోజు మీరే అన్నారు కదా డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, ఇందిరమ్మ ఇల్లు ఎక్కడ కట్టిల్లు, ఆ ఇంట్లో అల్లుడు ఎక్కడ వండుకుంటాడు చుట్టపోళ్ళు ఎక్కడ కడతారని మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి ఏం జవాబు చెప్తాడు చెప్పమని ఇవాళ ప్రతి నియోజకవర్గం పోదాం 3500 ఇందిరమ్మ ఇండ్లు ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున ఇందిరమ్మ ఇంటికల్లా నిజం చేసినామా నిజం చేయలేదా? అంటే కొద్దిసేపటి క్రితం కేటీఆర్ రాహుల్ గాంధీ ఉద్దేశం ట్వీట్ కూడా చేశాడు. ఆటో కార్మికుల విషయంలో కానీ ఇతర ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో మైనార్టీ రిజర్వేషన్ల విషయంలో కూడా ముందు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తర్వాత దేశమంతా మాట్లాడని చెప్పి రాహుల్ గాంధీకి మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశాడు. ఇప్పుడు మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ రాజుకు చెప్పేది ఒకటే జర ట్విట్టర్ దొరకు చెప్పేది దొరకు ఏంటంటే అయ్యా నువ్వు ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసే సందర్భంలో పట్ల నువ్వు ఏదైతే గతంలో నువ్వు రాజ్యం వెళ్ళినప్పుడు నువ్వు ప్రజలకు ఇచ్చిన మాట విషయంలో పట్ల ఏది అమలు చేసినావు అని చెప్పి అంటున్నా. ఇలా ఎస్సీల సంక్షేమం కానీ ఎస్టీల సంక్షేమం కానీ బీసీల సంక్షేమం కానీ మైనారిటీ సంక్షేమం కానీ ఎస్సీ వెల్ఫేర్ ఎస్టీ వెల్ఫేర్ మినిస్టర్గా నేను చెప్తున్నా. ఇవాళ నువ్వు ఈ హయాంలో ఒక్క సంక్షేమానికి సంబంధించిన ఒక కొత్త హాస్టల్ నిర్మాణం చేసినావా? నువ్వు టైము డేట్ చెప్పు, నేను బహిరంగ చర్చకు సిద్ధం. నువ్వు ఏడికి తీసుకోబోతావు 33 జిల్లాలకు నువ్వు వచ్చడానికి సిద్ధం. నువ్వు టైము డేట్ చెప్పు. నువ్వు పేదవాళ్ళ పక్షాన వెల్ఫేర్ చదువుకునే లక్షలాది మంది పిల్లలు చదువుకునే వెల్ఫేర్ హాస్టల్స్ లోపల ఒక్క కొత్త భవనం నిర్మాణం చేయకపోక వారికి సంబంధించిన డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ వారికి సంబంధించిన బట్టల విషయంలో కానీ యూనిఫామ్ విషయంలో కానీ బుక్స్ విషయం పట్టించుకోకుండా మేమే రాజులమని పరిపాలించి ఎక్కడ దళితులం కానీ మైనార్టీలం కానీ బీసీలం కానీ ట్రైబల్ పిల్లల భవిష్యత్తు పట్టించుకోకుండా పరిపాలించినటువంటి మీరు ఇలా సంక్షేమం గురించి మాట్లాడితే ఎట్లా? మీరు రాజ్యం వెళ్ళినప్పుడు మేము ఇది చేసినాం, ఈ అసెంబ్లీ కట్టిన వాటికి ఇట్లా మేము సంక్షేమానికి సంబంధించిన ఒక హాస్టల్ నిర్మాణం చేసినాం 5 కోట్లతోని, ఇక్కడ డాక్టర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్తో 10 కోట్లతోని హైదరాబాద్లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్మాణం చేసినామని చెప్పాలి. అలాంటిది ఏమైనా చేసిందా? ఏది చేయలే. ఖాళీ మాటలతో తెలంగాణ ఇచ్చినటువంటి మీ నోరు ఆశ భాష ఆ మాటతోని మా ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్పి నిజం చేసే ఆలోచన తప్ప ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్ముతలేరు. ఈ శాఖలకు సంబంధించి గురుకుల విద్యార్థులకు బుక్స్ పంపిణీ కానీ దుస్తులు పంపిణీ కానీ శాఖలో టెండర్లో గోల్మాల్ జరిగిందని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు టెండర్ ప్రక్రియ పూర్తి కాలే. మీకు ముందు కాగితాలు పెడతా కదా రమ్మనండి, టైం డేట్ చెప్తామని ఏదైనా టైం చెప్పమని చెప్తాం మేము. ఇప్పుడు టెండర్కి సంబంధించినటువంటి ఆన్లైన్ టెండర్స్ అయినాయి, టెండర్స్ షార్ట్ లిస్ట్ చేసిండ్రు, గతంలో ఉన్న రేట్ ప్రకారం ఈ టెండర్ ఫైనల్ చేయాలన్నారు. ఇంక టెండర్ ప్రక్రియ సంబంధించి శాంక్షన్ ప్రొసీడింగ్ ఇవ్వాలి, అగ్రిమెంట్లు ఎంటర్ కాలే, అసలు ఇక సప్లై స్టార్ట్ కాలే, అప్పుడే అక్రమాలు జరిగినాయని మాట్లాడుతున్నా అంటే ఇక పచ్చకమ్ములలో ఊరంతా పచ్చగా కనబడుతుంది. 10 సంవత్సరాలు దాచుకున్నారు వారికి ఇటువాడు కూడా అదే తప్పు చేస్తున్నారు. వాటి ఒక దురాలోచన మాజీ రైతు కోస పేరుతో బీజేపీ ధాన్యం కేంద్రాలు తిరుగుతుంది, ఓవైపు బీఆర్ఎస్ తిరుగుతూ ఉంది. ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం
రైతుల్ని గోసబెడుతుందని చెప్పి రెండు పార్టీలు చెప్తా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా మాట చెప్తున్నా, ఇలా ఎన్నడూ లేనిది 2.5 సంవత్సరాల తర్వాత వడ్ల కొనుగోలు కల్లాల కాడికి వచ్చి రైతు గోస అంటారు. అసలు మీ గోస చూస్తే మాకు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి మన దామాస ప్రకారం మన రాష్ట్ర ప్రభుత్వం రావాల్సినటువంటి బడ్జెట్ ఫస్ట్ మీరు ఇప్పియండి. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసినటువంటి పంట ఇప్పటివరకు వరిధాన్యం పంట పండించిన వరిధాన్యాన్ని గోడామ్స్లో కానీ మిల్లులో కానీ ఉండిపోయింది. అది ఎఫ్సిఐ ధరతో వెంటనే కొనుగోలు చేయించండి. మొక్కజొన్న ధరకు మద్దతు ధర ఏదైతే ప్రకటించింది అది కొనుగోలు చేయమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అది చేయకుండా వడ్ల కొనుగోలు కాడు అయ్యి మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇప్పారు. వరిధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేయరు. మొక్కజొన్న మద్దతు ధర ఇస్తారు, మొక్కజొన్న కొనుగోలు చేయరు. రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఏ రాయితీ ఇప్పారు. మీరు రైతుల గురించి మాట్లాడితే ఎట్లా? మీ ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం అక్కడ హర్యానా రాష్ట్రంలో జరిగినటువంటి రైతులు సుమారు సంవత్సర కాలం మీ నల్ల చట్టాల మీద రైతుల నల్ల చట్టాల మీద నిరాహార దీక్ష చేసి అమరనిరాహార దీక్ష చేసి నిరసన చేస్తే మీ నాయకుడు వచ్చి వెహికల్ ఎక్కించిన రైతుల మీద మీరు మాట్లాడితే ఎట్లా? సో మొత్తం మీద ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాపాలన విషయంలో ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మా పాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతంగా కొనసాగుతుందని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ చెప్తున్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతు కోసం పేరుతో బీజేపీ చేస్తున్న యాత్రలను కూడా ఆయన విమర్శించారు. అది వారి అధికార కోసం రైతు కోసం కాదని చెప్పి, అదేవిధంగా రాహుల్ గాంధీకి ట్వీట్ చేసే స్థాయి కేటీఆర్కు లేదని కూడా అడ్డూరి లక్ష్మణ్ చెప్తున్నారు. తరుణ్తో రాములు, మెట్రో టీవీ న్యూస్, హైదరాబాద్.